కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడు శ్రీకృష్ణుడికి 3 వేళ్లు ఎందుకు చూపించాడో తెలుసా? యుద్ధంలో భీముని చేతిలో తీవ్రంగా గాయపడిన దుర్యోధనుడు లేవలేని స్థితిలో తన కుడి చేతి 3 వేళ్లు పైకెత్తి మరణం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అది గమనించిన శ్రీకృష్ణుడు దుర్యోధనుని మనసులో ఉన్న ప్రశ్నలేంటో తనకి తెలుసు అని చెప్పి వాటి సమాధానాలు చెప్పడం మొదలు పెట్టాడు. భారీ వర్షంలో కూడా ఒక్క వర్షపు చుక్క కూడా తన మీద పడనంత వేగంతో నకులుడు రథాన్ని నడపగలడు కాబట్టి కౌరవులు హస్తినాపురం చుట్టూ కోటను నిర్మించి ఉంటే నకులుడిని రథం ఎక్కి ఆ కోటని నాశనం చెయ్యమని చెప్పేవాడినని, విదురుడిని కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనడానికి ఒప్పించి ఉంటే తాను కూడా సుదర్శన చక్రం పట్టి కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనేవాడినని, అలాగే ధర్మరాజు కోపంతో కన్నెర్ర చేస్తే కనుచూపు మేరలో ఉన్నది మాడి మసైపోవడం ఖాయం కాబట్టి ద్రోణుడు మరణించిన తర్వాత కౌరవులు అశ్వత్థామని సేనాధిపతిని చేసుంటే ధర్మరాజుకి కోపం తెప్పించేవాడినని శ్రీకృష్ణుడు దుర్యోధనుడితో అన్నాడు. అది విన్న దుర్యోధనుడు ప్రశాంతంగా మరణించాడు. జై శ్రీకృష్ణ.